హలో ఫ్రెండ్స్, ఇదైతే అనదర్ సండే వ్లాగ్. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్కి అయితే వచ్చేసాను. నేను మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు అందరం వచ్చేసాము. ఇక్కడైతే చాలా ఫ్రూట్స్ చెట్లు అయితే ఉన్నాయి. మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే సపోటా చెట్టు ఉంది. ఇక్కడ సపోటా చెట్టు అయితే 2 ఉన్నాయి అన్నమాట. అండ్ ఒక జామ చెట్టు కూడా ఉంది. అలాగే అరటి చెట్టు, ఇంకా స్టార్ ఫ్రూట్, రేగ్గాయల చెట్టు, నిమ్మకాయల చెట్టు అన్నీ ఉన్నాయి. ఈ బ్లాగ్లో అయితే చూపించేస్తాను 1 by 1. ఇదైతే జామ చెట్టు అనమాట. పిచ్చి పిచ్చిగా కాసున్నాయి అయితే కాయలు. చెట్టు నిండా ఉన్నాయి అసలు. వామ్మో, కింద నేలకు కూడా ఆనున్నాయి. చూడడానికి చిన్న చెట్టు అయినా కూడా చాలా కాయలు అయితే కాసున్నాయి. మేమైతే కోసుకొని తిన్నాం కూడా. జామకాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇంకా అలా వెళ్తుంటే మాకు అరటి చెట్లు కూడా కనిపించాయి అన్నమాట. అరటి చెట్లు, ఇంకా వంగ చెట్లు కూడా వేస్తున్నారు. వంకాయ చెట్లు అంటారు కదా ఇది. అండ్ సపోటా చెట్లు కూడా ఇంకొకటి కూడా ఉందన్నమాట పక్కన. ఇంకా అంజూరా చెట్లు ఇవి కూడా ఉన్నాయి. మ్యాంగో ట్రీ కూడా ఒకటి ఉందన్నమాట. ఈ మ్యాంగో ట్రీ సీజన్ కాదనుకుంటా, ఏం పూతలు అవేం లేవు. మా ఇంటి దగ్గర ఇంకొక మామిడి చెట్టు ఉంది, దానికైతే పూత వచ్చింది, దీనికి రాలేదు మరి ఎందువల్లనో. అరటి చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఈ అరటి చెట్టుకి అరటికాయలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అరటి పువ్వు ఉంది కదా, దీంతో అయితే కర్రీ కూడా చేస్తారు. పైన ఉంది కదా కొన్ని, ఆ లేయర్స్ తీసేసి కర్రీ కూడా చేస్తారు. చాలా బాగుంటుందంట టేస్ట్. అండ్ ఈ అరటి చెట్టు అండ్ తర్వాత ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. నిమ్మ చెట్లు కూడా 2 types ఆఫ్ నిమ్మ చెట్లు ఉన్నాయి. అలాగే తోట మొత్తం వంగ చెట్లు కూడా ఉన్నాయి. వంకాయ చెట్లు అయితే ఎక్కడ చూసినా వంకాయ చెట్లే. వంకాయలు కూడా సూపర్గా కాసున్నాయి అన్నీ. నాకైతే క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చేసింది. నేను మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాము, కానీ కుదరడం లేదు. సరే సండేనే కదా, అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళ గార్డెన్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది. నేనైతే 3rd year చదువుతున్నాను, బీటెక్ 3rd year. మా ఫ్రెండ్ కూడా 3rd year. కానీ మేమిద్దరం వేరు కాలేజెస్ అనమాట. ఇంకా ఈ సెమ్ ఈ గోల అంతట్లో పడి అసలు ఈ మధ్య మాట్లాడుకోవడమే మానేసాము. అండ్ ఇలా అయితే అలా బయటకు వచ్చేస్తే కొంచెం అన్న రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి వచ్చాము. మాకైతే ఇప్పుడు సెమ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా 1 year కంప్లీట్ అయితే నాది బీటెక్ అయిపోతుంది. తర్వాత థింక్ చేయాలి ఎలా అని చెప్పేసి ఆలోచించాలి నెక్స్ట్ ఏంటి అని. అండ్ నాకైతే ఒక అక్క కూడా ఉంది. మీకు అక్కలు తమ్ముళ్ళు అయితే ఉంటే మీకు రిలేటబుల్ అయితే కామెంట్ చేయండి. మా ఇద్దరికైతే ఎప్పుడు చూసినా గొడవలే అసలు, ప్రతి చిన్న విషయం దగ్గర. అండ్ ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది చూడండి. చాలా గుత్తులుగా కాసేసాయి ఫ్రూట్స్. అండ్ ఇంకొకటి కింద కూడా చూడండి పండిపోయి ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే నేను పచ్చిగా ఉన్నప్పుడు తిన్నాను, పండినప్పుడు ఎప్పుడు తినలేదు. ఇవాళ అయితే ట్రై చేశాను. కొంచెం పుల్లగా తీయగా ఉంది కాయ అయితే. అండ్ మా అక్క నేనైతే ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం, కానీ మా మధ్య చాలా ప్రేమ దాగుంటుంది అనమాట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. మళ్ళీ చాలా బాధ వేస్తుంది ఎక్కడికన్నా వెళ్తుంటే. ఇదైతే కొండరేగి చెట్టు కూడా ఉంది ఇక్కడ. చాలా బాగా కాసున్నాయి కాయలు కొండరేగి చెట్టుకి కూడా. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే కోసుకున్నాము. ఇవైతే మీకు నేను చూపిస్తాను. వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. అలాగే ఇక్కడ ఒక ఉసిరికి చెట్టు కూడా వేస్తున్నారనమాట. ఇక్కడైతే మాకు ఒక చెట్టు కనిపించింది, అది ఏందో కూడా మాకైతే అర్థం కాలేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ అయితే చెయ్యండి. మేమైతే లాస్ట్కి ఏమని అనుకున్నామంటే అది మినీ ఆరెంజెస్ చెట్టు అనుకున్నాము. ఎందుకంటే ఆ ఫ్రూట్ ఇక్కడే ఉండాలి చెట్టు. ఆ ఫ్రూట్ని అలా ఓపెన్ చేసి చూస్తే అదేదో ఆరెంజ్ లాగే ఉంది. ఇక్కడైతే ఒక మామిడి చెట్టు కూడా నాటున్నారు కొత్తగా, ఆరెంజ్ లాగే ఉంది. అంటే మనం తొక్కు తీసుకొని చూస్తే ఆరెంజ్ దెబ్బలు ఎలా కనిపిస్తాయి, నిమ్మకాయ లేయర్స్గా అలానే ఉంది. సో మేము ఇంకా మినీ ఆరెంజెస్ అనుకున్నాము. అండ్ అలా అయితే కబుర్లు చెప్పుకుంటూ తిరిగేసాము మేము. ఇక్కడంతా జామకాయలు కోసుకొని తిన్నాము, అలాగే స్టార్ ఫ్రూట్స్ తిన్నాము. చాలా బాగుంది డే మాత్రం. నాకైతే చాలా నచ్చింది. ఈ నేచర్లో ఇలాగే ఉండిపోవాలనిపించింది. ఇదైతే కొండ ఉసిరికాయల చెట్టు అనమాట. దీనికైతే కాయలు ఇలా ఏం లేదు, చిన్న చెట్టే, ఇంకా పెద్దది అవ్వాలన్నమాట. మేమైతే ఇక్కడ ఈ చెట్లన్నిటికి వాటర్ పట్టడానికి ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది. అదైతే మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ బావి
దానిపైన అంతా గ్రిల్స్ వేశారు, అంటే ఎటువంటి పక్షులు జంతువులు అవేమి పడకుండా బావిలో. ఈ బావిలో అయితే ఒక టోటాయిస్ కూడా ఉంది, మేము చూసాము వీడియో తీసే లోపలికి వెళ్ళిపోయింది అది. మేమైతే చూడండి ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ కోసాము, రేక్కాయలు, జామకాయ ఇవి కూడా కోసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like and share.